వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం చెప్పుకుందాం. దేవాసుర సంగ్రామం జరిగింది, అది సమాప్తమైంది. ఎలా అయిందో చూద్దాం. శ్రీ శుక ఉవాచ. అధోసురాః ప్రత్యుపలబ్ధచేతసః పరస్య పుంసః పరయానుకంపయా. జఘ్నుర్భృశం శక్రసమీరణాదయః తాంస్తాన్ రణేయైరభిసంహతాః పురా. శుక్లవారు అన్నాడు, పరీక్షన్ మహారాజా, లోగడ ఇంద్రుడు, వాయువు మొదలగు దేవతలు రణరంగమున దైత్యులచే దెబ్బతిని ఉన్నారు. ఇప్పుడు పరమపురుషుడైన శ్రీహరి యొక్క అవ్యాజమైన కరుణ వలన దేవతల ఆందోళన తొలగిపోయింది. వారు నూతనోత్సాహమును పొందారు. అందువలన తమ శక్తినంతయు కూడగట్టుకొని దైత్యులపై విజృంభించారు. వాళ్ళు వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసనః. ఉదయచ్ఛద్యదా వజ్రం ప్రజాహేతి చుక్రుషుః. వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. నటవన్మూఢమాయాభిర్మాయేషాన్నో జిగీషసి. జిత్వా బాలాం నిబద్ధాక్షాన్నటో హరతి తద్ధనం. ఆరుక్షంతి మాయాభిరుత్సిస్రూప్సంతి యే దివం. తాం దస్యూన్ విసునోం యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదధః. సోహం దుర్మాయినస్తేజ్య వజ్రేణ శతపర్వణా శిరో హరిష్యే మందాత్మన్ ఘటస్వజ్ఞాదిభిః సహ. పూజ్యుడైన ఇంద్రుడు బలిచక్రవర్తితో పోరాడుచూ కోపావేశంతో అతనిని దెబ్బతీయుడకు వజ్రాయుధమును చేబూనెను. అప్పుడు ప్రజలందరూ హాహాకారమును నర్చారు. బలిచక్రవర్తి అస్త్రశస్త్రములను ధరించి పరమోత్సాహముతో నిర్భయంగా యుద్ధభూమి యందు ఇంద్రుని సమక్షమున నిల్చెను. అంతట ఇంద్రుడు వజ్రాయుధమును చేబూని తిరస్కార భావమును అతనితో ఇలా అన్నాడు, మూర్ఖుడా, నటుడు చిన్నపిల్లల కళ్ళు మూసి వారి వస్తువులను దొంగిలించినట్లు నీవు నీ మాయను మాపై ప్రయోగించి విజయమును పొందగోరుతున్నావు. మేము మాయకు ప్రభువులమని నీవు ఎరుగవు కాబోలు. నీవు మమ్ములను ఏమియును చేయజాలవో. మూర్ఖులు మాయ ద్వారా స్వర్గాధిపత్యమును పొందగోరుదురు. అంతేకాదు పైలోకముల యందు కూడా తమ అధికారమును పొందగోరుదురు. దోపిడి దొంగలైన అట్టి మూర్ఖులను నేను వారి మునుపటి స్థానము కంటే కూడా క్రిందికి పడద్రోయుదును. ఓయ్ బుద్ధిహీనుడా, నీవు పెక్కుమాయలను పన్నావు. చూడు, నేడు నూరంచులు గల నా వజ్రాయుధముతో నీ శిరస్సును ఖండిస్తాను. నీవు బంధుమిత్రులకు చేయగల సహాయం పూర్తి చేసుకోవాలి. బలిరువాచ. సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం. సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం కీర్తిర్జయో జయో మృత్యుః సర్వేషాం సురనుక్రమాత్.
తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః న హృష్యంతి న శోచంతి తత్ర యూయమ పండితాః న వయం మన్యమానానామాత్మానం తత్ర సాధనం గిరో వస్సాధు శోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః. బలి అన్నాడు, ఇంద్రా, విధి చోదితులై తమ కర్మానుసారము యుద్ధమున దిగిన వారికి జయమో అపజయమో, కీర్తియో అపకీర్తియో, కడకు మృత్యువో కలుగుట తథ్యము. కనుక జ్ఞానులు ఈ జగత్తు అంతయు విధికి వశమయ్యుండునని తెలుసుకుంటారు. వారు విజయము ప్రాప్తించినప్పుడు పొంగిపోరు, అపజయమునకు కృంగిపోరు. బహుశః మీకు తెలియకపోవచ్చును, జయాపజయములకు మేమే కర్తలమని బహుశా మీరు తలంచుచుందురు. అందువలన మహాత్ములు మిమ్ములను చూచి జాలిపడతారు. మేము మాత్రము మీ పరుష వచనములను లెక్క చేయము, ఇంకా మాకు దుఃఖమెలా కలుగుతుంది అన్నాడు. తర్వాతి భాగం తర్వాత చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.